అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం జిల్లా చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం కేంద్రంలో మొదటి రోడ్డు దేవాంగ భవనం నందు పద్మశాలి, తొగట వీర క్షత్రియ, దేవాంగ, కుర్నిశాలి, స్వకులశాలి ఇలా మా కులాలు అందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సమావేశంలో మరి మా గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఏవి రమణ సారు, అదేవిధంగా చేనేత కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మహాదేవ ప్రసాద్ అన్నగారు, బండి శ్రీనివాసులు అన్నగారు, బోనాల మారుతి ప్రసాద్ అన్నగారు, బండా రాజప్ప గారు, మహేశుల చంద్రశేఖర్ గారు, పామిశెట్టు నాగరాజు గారు, నిమ్మల సదాశివన్ గారు, అదేవిధంగా దేవరకొండ నరసింహులు గారు, గోరంట్ల చలపతి గారు, గుట్టుముక్కల సాయి ప్రసాద్ గారు కూడా హాజరు కావడం, మేమంతా ఒకే మాట మీద ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా చేనేత కులాల యొక్క ఓటు ద్వారానే అధికారంలోకి రావడం జరిగిందనేది నగ్న సత్యం। ఇవాళ చేనేత కులాల మీద, వృత్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయి మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని అందించడం, తద్వారా ప్రతి కుటుంబానికి 1200 రూపాయలు లబ్ధి చేకూర్చడం మాకు చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా పవర్ లూమ్స్కు 500 యూనిట్లు కరెంటును ఉచితంగా అందించడం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 5000 రూపాయలు లబ్ధి చేకూర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ పాత్రికేయుల సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం ఆనాటికల్లా కూడా ఇంకా చేనేత వృత్తులపైన ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చేసే విధంగా ముందుకు పోవాలని మేము మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం। ఈ జిల్లాలో 5621 చేతి మగ్గాలు ఈ జిల్లాలో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు। ఇంకా వాటి స్థానంలో మరింత మందిని లబ్ధి చేకూర్చే విధంగా ఈ 200 యూనిట్ల కరెంటును అందించాలని కోరుతున్నాం। అదేవిధంగా జిల్లా అధికారులు చెప్పేదాని ప్రకారం 95 మరమగ్గాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా 500 యూనిట్లు ఉచితంగా మంజూరు చేసేటువంటి కార్యక్రమం ఏప్రిల్ 1వ తారీఖు నుండి కూడా జరగబోతోంది। ఈ విధంగా కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నందుకు మా చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నామని ఈ పాత్రికేయ సమావేశం ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం। అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి ఎంతో సహాయము సహకారం అందించేటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు విదేశీ నిధులు ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు। ఆ ఇబ్బందుల నుంచి తొలగించేందుకు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రివర్యులు మరి అమిత్ షా గారి యొక్క సహకారంతో, కేంద్ర పెద్దల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా విదేశీ నిధులు రావడానికి అనుమతి లభించింది। ఈ FCRA కూడా రెన్యువల్ కూడా కాబడ్డైంది। అందుకు చేనేత కులాల ఐక్యవేదిక తరపున కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ ప్రాంతంలో శ్రీరామునికి మరి విశిష్టమైనటువంటి రోజు శ్రీరామనవమి పండగ రోజు, ఆ పర్వదినాన శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున చేపట్టబోయేటువంటి బైక్ ర్యాలీ కార్యక్రమానికి కూడా చేనేత కులాల ఐక్యవేదిక తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం। రేపు కూడా ఆ బైక్ ర్యాలీలో మా చేనేత కులాల పెద్దలందరితో పాటు కుటుంబ సమేతంగా మేమందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి
శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరగబోయేటువంటి ఈ కృతజ్ఞతాభివందనాలతో మనం చేపట్టబోయే చేనేత కులాలు అందరూ కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఈ అన్ని కార్యక్రమాలను జయప్రదం చేసుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.